మేము మీటింగ్ ప్రారంభించినప్పుడు, నేను సేవ ప్రారంభించినప్పుడు 2017లో హైదరాబాద్కి దేవుడు నడిపించినప్పుడు ఏం చేస్తాను తెలియలే. నా పెద్ద సాక్ష్యం ఒక మాటలో చెప్పాలంటే, దేవుని పిలుపుకు లోబడి ఆయన మాట ఇచ్చి త్యాగపూర్వకంగా ఉన్నదంతా తీసుకుని హైదరాబాద్లో వెళ్ళి, దేవా ఏం చేస్తావు ప్రభా అంటే, నేను వెళ్ళిన 3వ రోజే నా భార్య 2వ బిడ్డతో గర్భవతిగా ఉంది. 27 వారాలు, 28 వారాలు. 3వ రోజే తన ఉమ్మునీరు, వెళ్ళిన 3వ రోజే తమ ఉమ్మునీరు పగిలిపోయింది. వాటర్ బ్రేక్ అయింది, ఉమ్మునీరు కారిపోతుంది. నేనేమో దేవుడు పంపించాడని ఊరు వాడ మొత్తం ప్యాక్ చేసుకుని వచ్చా. ఇంచుమించు 2 సంవత్సరాల లోపు బిడ్డ, 1.5 సంవత్సరాలు 2 సంవత్సరాల లోపు బిడ్డ. ఇప్పుడు నేను క్యాలిక్యులేట్ చేస్తాను లేదు. అండ్ నెక్స్ట్ నా భార్య 2వ బిడ్డతో గర్భవతిగా ఉంది. అన్నీ తీసుకుని హైదరాబాద్లో దిగి దేవుడు పిలిచాడని వచ్చా. యథార్థంగా చెప్తున్నాను, నా దగ్గర కేవలం ఉండింది 50,000 రూపాయలు. ఇంటి రెంట్ కట్టుకోవాలి, భార్యకి డెలివరీ చూసుకోవాలి, మెడిసిన్స్ చూసుకోవాలి, పోషణ చూసుకోవాలి, బిడ్డను పోషించుకోవాలి, స్కూల్ చదివించుకోవాలి. కొత్తగా స్థలంలో దిగవు. అందరూ పిచ్చోడు రా, నువ్వు సూసైడ్ అటెంప్ట్ చేస్తున్నారా అన్న. దేవుడు నన్ను పిలుచుకున్నాడు, ఇది స్పష్టంగా ఉంది, నేను వెళ్తా. సరే వెళ్ళాను. 3వ రోజుకి తన హాస్పిటల్ అడ్మిట్ అవుతాం. బిల్ ఏమో కొన్ని లక్షల్లోకి వెళ్ళింది. ఎవరు లేరు. తన హాస్పిటల్లో అడ్మిట్ చేసి తెల్లవారుజాము అయింది. తెల్లవారుజాము నుండి తన హాస్పిటల్లో పెట్టి, ఇదిగో నీరు కారిపోతుంది, నీరు కారిపోతుంది, నీరు కారిపోతుంది, నీరు కారిపోతుంది. ఇప్పుడు బిడ్డ కావాలా, తల్లి కావాలా? ఎక్కువసేపు ఉంచితే బిడ్డ బ్రతకడు, తల్లికి మంచిది కాదు, బిడ్డని తీసేయాలి. ఇప్పుడు ఏం చెప్పాలి? నేను నాకు పిచ్చి పడుతుంది. ఆ సమయంలో నేను వినగలిగిన మాటలు ఏంటి తెలుసా? నువ్వు దేవునికి విరోధంగా పోయావు కాబట్టి నీకు అట్లయింది. నువ్వు స్వార్థానికి పోయావు కాబట్టి అట్లయింది. ఇదిగో నువ్వు దేవుని చిత్తం కాకుండా చేసావు, అందుకని ఇట్లయింది. ఒరే, ఎవడన్నా ఏమైనా సాయం కావాలని అడగాలంటే పరిస్థితుల్లో, అరే నేను మనుషులతో ఎక్కువ కనెక్ట్ అవుతాను, నేను అందరికీ ఎక్కువ సాయం చేస్తాను. కారణం ఏంటంటే నా జీవితంలో ఎంతో ఇట్లెళ్ళి పాతాళం నుండి పైకి లేచినండి. అందుకనే నాకు తెలుసు. చాలామంది మమ్మల్ని చూసిన, మీకేం తెలుసు, నా పోరాటాలు మీకు తెలియదు. ఈ రోజు కూడా నిమిషం తెలియదు. నేను అంటాను, ఎవడన్నా నా బ్రతుకుతారా, ఛాలెంజ్ లేదు, స్వాప్ ఓవర్ అంట. బట్ దెన్ మీకు అందరికి సూట్ ఇప్పుడు తెలుసు. ఎన్ని సూట్లు అంటారు, మీకేం తెలుసు? నా సంఘం నన్ను ప్రేమించి నాకు ఇస్తుంది, మీకేంటి బాధ? బట్ దెన్ ఐ వుడ్ ఛాలెంజ్ వన్ థింగ్. ఆ రోజు దేవుని సన్నిధిలో హాస్పిటల్లో మోకరించి ఒకటే ప్రార్థన చేశాను, దేవా నువ్వు రమ్మన్నా వచ్చానయ్యా. ఏడుపు, ఏం అర్థం కావట్లే. దిస్ వాజ్ 2017 నవంబర్. నాకేం అర్థం కావట్లే. నువ్వు రమ్మన్నా వచ్చావు ప్రభా, ఏం చేయమంటావు? ఇదిగో ప్రభా, ఇప్పుడు నా భార్యను బ్రతికించు, నా బిడ్డను బ్రతికించు, నువ్వు పలానా జరిగించి నేనేం చెప్పను. నేను అడగగలిగిందంతా ఒకటే, నువ్వే నన్ను రమ్మన్నావా? నేను నీ చిత్తంలోనే వచ్చానా? ఎందుకంటే నాకు ఇప్పుడు వినపడే శబ్దం అంతా నీకు చిత్తంగా విరోధంగా ఉన్నానని మాట్లాడబడుతుంది. నిజంగా నువ్వే నన్ను పిలుచుకున్నావా? అయితే ఒకటి చెయ్యి, నీ ఇష్టం, నువ్వేం చేసుకుంటావో చేసుకో. నువ్వు ఏం ఉంచుతావో, ఏం తీసుకుంటావో తీసుకో, నీ ఇష్టం. కానీ ఒకటే అడుగుతా, నువ్వు నా తోడు ఉన్నావనేది చూపి, ఒక్క రుజువు చూపి నువ్వు నా తోడు ఉన్నావని నీ కొరకు ఏమైనా చేస్తాను నేను. ఒక్క రుజువు చూపి నువ్వు నా తోడు ఉన్నావని ఎక్కడికైనా తెగిస్తాను నేను. లోకాన్ని చూడకుండా నీ కొరకు ఏమైనా చేస్తాను ప్రభు. హాస్పిటల్లో ఆ రిసెప్షన్ మధ్యలో అలా ఏడుచుకుంటూ ప్రార్థన చేసుకుని పైకి వెళ్తున్నా. నా భార్యకి ఏదో మెడిసిన్ ఇవ్వమంటే NICUలో ఉంది, తీసుకుని పైకి వెళ్తా ఉన్నా. పైకి వెళ్తా ఉంటే సడన్గా వారు NICUలో ఉంటే తను ఇంకో స్థలానికి తీసుకెళ్ళి మళ్ళీ ఇంకో వార్డుకి, ఇంకో చోటకి ఏమవుతుంది అని అడిగా. స్కానింగ్కి తీసుకెళ్తున్నాం, చూస్తున్నాము. ఏంటి వాటర్ లెవెల్స్ చెక్ చేస్తున్నారంట. కాదు, నీరు కారుతాం ఆగిపోయింది, అసలు ఏమవుతుంది చూడాలని తీసుకెళ్తున్నా ఉన్నాడు. నేను రావచ్చా అంటే నన్ను లోటుకి తీసుకెళ్ళారు. స్కాన్లో పెట్టారు, చూశారు. ఒక డాక్టర్ చూశారు, మళ్ళీ ఇంకో డాక్టర్ని పిలిపించారు, ఇంకో 2 డాక్టర్లు వచ్చారు. మళ్ళీ అందరు కలిసి ఆ స్కాన్ అని ముందుకి వెనక్కి తన పొట్ట మీద ఇటు అటు పెట్టి వారికి అర్థం కావట్లే.
అక్కడ మెయిన్ డాక్టర్ వచ్చి దాని తర్వాత నన్ను పక్కకు పిలిచి ఏమవుతుందండి అని అడిగితే, ఎందుకంటే ఆమె టెన్షన్గా ఉంది. ఆమె చేతికి వేసుకున్న గ్లౌస్ తీసి ట్యాప్లో పక్కన చిన్న సింక్ ఉంటుంది కదా డాక్టర్ దగ్గర, దాంట్లో నీళ్ళు నింపి దాని పెన్నుతో ఒక పంచర్ చేసి, ఈ నీరు కారతం సాధ్యమా అని అడిగింది. ఏమని చెప్తావు? అసాధ్యము. కానీ తను అనింది, నీ భార్య విషయంలో అది సాధ్యమైంది. ఎందుకంటే అంత పెద్ద హోల్లో అన్ని గంటల సేపు, మళ్ళీ ఇంకోటి ఏంటి సాక్ష్యం, అంత నీరు పోయినా ఇంకా కావాల్సినంత నీరు ఉంది, నీరు ఏం తక్కువ అవ్వలేదు. విషయం అన్నాను, ప్రభువా నువ్వు చేసింది ఒక్క రుజువు అడిగాను, నువ్వు నా తోడున్నావని. నువ్వు నిరూపించే ఇదొకటి చాలు. ఇంకా ఆ కథ అంతా పక్కన పెట్టి షార్ట్కి చెప్పాలంటే నేను భార్య దగ్గరికి ఒకటి చెప్పాను, దేవుడు మన తోడున్నాడు, ఏం భయపడక్కర్లే, వచ్చిన పని ప్రారంభిద్దాం. తను ఇంకా హాస్పిటల్ ఉండగా హాస్పిటల్ బిల్ కడతాం కూడా నా దగ్గర డబ్బులు లేవు. నా దగ్గర మిగిలిందంతా ఒక 2,500 రూపాయలు చిల్లర్లంతా కలిపితే. నాకు 3 రోజులు నీళ్ళు కూడా లేదు తాగుతానికి. ఎవడ నీళ్ళు తాగేవాడిని అడిగేవాడు కూడా లేడు. నా మొదటి బిడ్డకి ఆహారం లేదు. బీన్స్లు, పొటాటోలు ఇవన్నీ తెచ్చుకుని ఉడకబెట్టుకుని అదే తినిపించుకున్నా ఏడుచుకుంటా. కానీ ఒక ధైర్యం ఏంటి తెలుసా, ఈ స్థితి ఎప్పుడు ఉండదు. ఈ స్థితి ఎప్పుడు ఉండదు. ఇది దేవుడు కేవలం పరీక్షిస్తున్నాడు, కానీ ఆయన తోడున్నాడు. అలా ప్రారంభించా. ఇంకా నా భార్య హాస్పిటల్ ఉండగానే 2,500 రూపాయల చిల్లర అంతా అన్ని ఆ బ్యాగులు ఈ బ్యాగులు అన్నీ ఎత్తుకున్న దాంతో ఫస్ట్ మీటింగ్ అనౌన్స్ చేశాం. ఫస్ట్ మీటింగ్ అప్పటికి రాజ్ ప్రకాష్ పాల్ అంటే ప్రపంచానికి బాగానే తెలుసు. ఎందుకంటే ఐమ్ టాకింగ్ అబౌట్ 2017. నేను 2007 నుండి చాలామందికి తెలుసు. ఫస్ట్ మీటింగ్ అనౌన్స్ చేసినప్పుడు ఆమ్స్రీన్ ఒక చిన్న హాల్లో 143 మంది వచ్చారు. 143 మందితో ప్రారంభించబడింది ఈ పరిచర్య. ఆ 143 మందితో ఆ మొదటి రోజే అగ్ని, మొదటి రోజు ఇంకా ప్రారంభ ప్రార్థన చేస్తూ ఉంటే దెయ్యాలతో పట్టి పీడించబడుతున్న వారికి విడుదల కలుగుతూ ఉంది. ఓపెనింగ్ ప్రేయర్ మీటింగ్ మధ్యలో కాదు, దేవుని సన్నిధి అభిషేకము. ఆ రోజు ఎవరికి తెలియదు నా భార్య హాస్పిటల్ ఉందండి. మీటింగ్ అంతా అయిన తర్వాత చివరి చెప్తాను, నా భార్య హాస్పిటల్ ఉంది, కొంచెం ప్రార్థన చేయండి అని చెప్పాను అంతే. కానీ అక్కడ నుండి ఈ రోజు వరకు నేను ఒక్క సాక్ష్యం చెప్పగలుగుతా. మీకు అది ఉందని, ఇది ఉందండి, ఇది ఉందని, అది ఉందని చేస్తాను. ఏది నమ్మి చేయట్లా, ఆయన నమ్మి చేస్తున్నాం. పిలిచిన వాడు నమ్మదగిన దేవుడు. దేశాలకు పో, రాష్ట్రములకు పో, ఎన్ని స్థలాలకు పో, మనుషులు అడుగుతున్నారు ఎక్కడి నుండి వస్తున్నారు. ఆయన ఆకర్షిస్తేనే కానీ ఎవ్వరు రారు. ఇగో ఇలాంటి పట్టణాలు కూడా ఛాలెంజ్ చేస్తా. ఒక్క పోస్టర్ బయట చూసారా? ఒక్క హ్యాండ్ బిల్ బయట పంచారా? ఒక్క బ్యానర్ రోడ్ల కట్అవుట్లు వేసారా? టెలివిజన్లో కంటిన్యూస్గా స్క్రోల్ వెళ్ళిందా? ఆటోలు వీధిన తిరిగాయా? మరి ఎక్కడి నుండి వచ్చారు ఇన్ని వేల మంది? దేవుడు మిమ్మల్ని ఏ రీతిగా దర్శించాలో, ఏ రీతిగా స్పందించాలో, ఏ రీతిగా ఆకర్షించాలో, ఏ రీతిగా తీసుకురావాలో ఆ రీతిగా తెస్తాడు. మమ్మల్ని అడుగుతారు ఎట్లా తెలుసు అంటే మీకు జనం వస్తారు. మాకు తెలియదు అయ్యా, మాకు దేవుడు ఒక దర్శనం ఇస్తాడు, ఇది చెయ్యి, మేము చేసుకుని వెళ్ళిపోతాం. ఎంతమంది వచ్చారని మాకు ఒకడొచ్చినా ఒకటే, లక్షల మంది వచ్చినా ఒకటే. ఎంత వచ్చినా మా సంపూర్ణం పెడతాము, సంపూర్ణంగా ఆరాధిస్తాము. ఈరోజు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు చెప్తున్నానండి, మా గొప్పల గురించి మాట్లాడతలే, ఘనతంతా ఆయనకే. ఎందుకంటే పిలుచుకున్న దేవుడు నమ్మదగిన దేవుడు అనేది మాట చెప్తానికి. కానీ ప్రతిదానికి పరిణామాలు ఉన్నాయి. ఎక్కువ పరిణామాలు అన్నప్పుడు భయపడేది ఏంటి తెలుసా? నేను తప్పు చేస్తే నాకు కీడు వస్తుంది, తప్పు చేస్తే కీడు సరే పక్కన పెట్టు, మంచి చేస్తే ఆశీర్వాదం వస్తుంది, మంచి చేస్తే దీవెన ఉంటుంది, మంచి చేస్తే అభివృద్ధి ఉంటుంది, మంచి చేస్తే జయం ఉంటుంది, మంచి చేస్తే దేవుడు నీ తోడు ఉంటాడు. మంచి నీతి మార్గంలో నడుస్తే దేవుడు అంటాడు, ఒక్కడు నా ముందు నీతితో నడిచినట్లయితే 1000 తరములు, నా ముందు నీతిగా నడిచిన వాడిని 1000 తరములు నేను ఆశీర్వదిస్తానంటాడు. నేను మా పిల్లలతో ఒకటి చెప్తాను, ఏంటి తెలుసా? రే మీరు ఎంతో దీవించబడిన వారురా, ఎందుకంటే మీకు ఒకటి నడవస్తాం కాదు, నా ముందు ఇంకొక ఆయన నడిచాడు. ఎవరు? మా నాన్నగారు. ఈరోజు ప్రభువు నందు నేను ఉన్నానంటే ఆయన విశ్వాసమే. ఇందాక చెప్తూ వచ్చాను, మాకు ఎవరు సాయం చేయలేదు. మా నాన్నగారు ఫోన్ చేసినప్పుడు ఆయన ఏడుపు, గెట్ టుగెదర్, విజయవాడలో గెట్ టుగెదర్ మీటింగ్లో ఉన్నారు.
ఆయన ఏడుస్తూ, నేనేం చేయలేను బిడ్డి, నేను ప్రార్థన చేస్తా. ఎందుకంటే నన్ను పంపించేటప్పుడు కూడా ఆయన ఏదో ఇచ్చి పంపిస్తాం కాదు. దేవుడు నేను పిలిచాడా, దేవుని ఆధారం చేసుకుని బ్రతుకుపో. దేవుడు నేను పిలిచాడా, నీ విశ్వాసం చూపిపో. నువ్వు ఎదగాలి. చాలామంది అంటారు అట్లా పంపించేస్తారా. నేను అంటాను, మా నాన్నగారు మమ్మల్ని పోరా బ్రతుకు పో, ఎగురు, దేవునితో నీ సంబంధం ఉండాలి, నేనేదో చేస్తానని కాదు. నేను ఎప్పుడు అంటాను, థ్యాంక్ యూ డాడీ, మీరు నాకు విశ్వాసాన్ని నేర్పించారు, విశ్వాసంలోకి తోసారు. ఈ డూ ఆర్ డై సిచ్యువేషన్ వచ్చేంత వరకు ఒకటి సర్వైవల్ మోడ్లో ఎవడనేది తెలియదంట. ఆ రోజు కూడా ఆయన చెప్పింది ఒకటి, నేను ప్రార్థన చేస్తానన్నారు. నాకు తెలుసు ఆయన ప్రార్థన ఎంత బలమో. మరలా మా బిడ్డలతో చెప్తాను, ఆయన జీవిత కాలంలో ఆయన చేసిన కార్యాలు బట్టి 1000 తరముల దీవెన. ఇదిగో నేను ప్రయత్నం చేస్తున్నా, ఇంకా నా సాక్ష్యం అవ్వలే, నేను మధ్యలో ఉన్నాను, నా జీవితం అంతవరకు ఉండాలి. కానీ ఇంతవరకు చేసిన దానికి ఈ దీవెన అన్నీ మీకు ఉన్నాయి. మీరు అనుకుంటే ఇంకొక లెవెల్లోకి వెళ్ళచ్చు. ఇక్కడ మీకు ఇచ్చే సవాల్ అదే. దేవుడు ఎవరికి అన్యాయం చేయడు. శ్రమలు ఉండవని నేను చెప్పను. ఈరోజు చాలామంది రాజప్రకాష్ పాల్ శ్రమల భోజనం, శ్రమల్లో నుండి వెళ్తుంది ఈ సేవ. మాకు తెలుసు శ్రమలు అంటే ఏంటని. ఎన్ని పోరాటాలు, ఎన్ని రకాల శత్రువులు, ఎన్ని అపాయాలు, ఎన్ని కీడు, అన్ని బయటికి చెప్పుకుంటూ ఉంటాం. క్షణం క్షణం తెగులు ఉంటుంది, క్షణం క్షణం అపాయమే ఉంటుంది. కానీ అన్నిట్లు తెగించి క్రీస్తు కొరకు నిలబడితే దాంట్లో ఉన్న ప్రతిఫలం ఉంటుంది. చూడు, ఎంతమంది అండి ఇక్కడ నిద్రించేటప్పుడు, పడకి ఎక్కేటప్పుడు, దేవా నాకు ఇచ్చిన ఈ జీవితం బట్టి వందనాలయ్యా, ఇంకా దీనిపైన నేనేం అడగలేనయ్యా, నువ్వు ఎంతో దీవించాను నన్ను, నువ్వు ఎంతో ఆశీర్వదించాను, నీలో నేను ఉన్నాను చాలు ప్రభా అని చెప్పి పడుకునేంత కృప ఉందా మీకు? ప్రతి రాత్రి నా ప్రార్థన అదే ఉంటుంది, ఇంక నేనేం అడగలేనయ్యా, ఇంక దీనిపైన ఏం అడుగుతా? నేను అడగకపోయినా ఆయన చేస్తూనే ఉంటాను, చూస్తున్నా. చూసి ఈరోజు నీవు చేసే నిర్ణయాన్ని బట్టి నీ బ్రతుకు ఉంది. ఏది రాత్రికి రాదు. ఒక విత్తనం నేలలో విత్తినప్పుడు ఆ విత్తనం లోటకి వెళ్ళాలి, చావాలి, అది వేరులు తన్నాలి, దాని అవుటర్ కవర్ పోవాలి, వేరులు తన్నాలి, టైం చేస్తుంది, బయటకు వస్తుంది. ఈరోజు తరం ఎలాగ అయిపోయిందంటే ఫాస్ట్ వెంటనే 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 వెంటనే. ఎవ్రీథింగ్ హ్యాస్ ఎ ప్రైస్ టు పే. ప్రతిదానికి వెల చెల్లించాలి, జాగ్రత్త. ఈ మాట ఎప్పుడు చెప్తాను, ఎందుకంటే చాలామంది రక్షణకు వెళ్ళలేదుగా, తప్పుగా అర్థం చేసుకున్నావు. డబ్బులు ఇచ్చే రక్షణ కొనుక్కోలేవు, కానీ రక్షణ పొందుకున్న నీవు రక్షణ పొందుకున్న తర్వాత రక్షించబడినట్లుగా బ్రతకాలి. ఎలా పడతా అలా బ్రతుకుతాను లేదు, ముందు ఆలోచించినలాగా ఆలోచిస్తానికి లేదు, ముందు వెళ్ళిన స్థలాలకు వెళ్తాను లేదు, ముందు తిన్నవి తింటాం లేదు, ముందు త్రాగుతాం లేదు, ముందులాగా మాట్లాడటానికి లేదు, ముందులాగా చూస్తానికి లేదు, ముందులాగా నువ్వు అంటానికి లేదు. పాతోడు చచ్చాడు, అది నువ్వు చేయాలి. యేసు ప్రభు చెప్తాడు, ఎవడైనా నువ్వు నన్ను వెంబడింపగోరిని ఎడల తన్ను తాను ఉపేక్షించుకో. డినై యువర్ సెల్ఫ్. నిన్ను మర్చిపోయేలాగా నేను చేస్తాను కాదు, నువ్వు చెప్పుకోవాలి.